అందరికీ నమస్కారం. శివశంకర శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. గురువుగారు బ్రహ్మశ్రీ గీతల శివశంకర శాస్త్రి గారు మనతో ఉన్నారు. మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. మన దేవతలు దేవుళ్ళు అంటూ ఉంటారండి. దేవతలు ఎవరండి? అంటే దేవుళ్ళకి దేవతలకి తేడా ఏమైనా ఉందా? దేవతలు అంటే అండి, దేవత పుంలింగములో దేవత అంటాం, స్త్రీలింగములో కూడా దేవత అనే శబ్దం. రెండు లింగములలో పురుషుడైనా స్త్రీ అయినా దేవత అని వాడవచ్చు. తరువాత దేవతలలో ముఖ్యంగా పంచభూతాలకు చెందిన 5 దేవతలు ముఖ్యమైన వాళ్ళు. ఆ 5 ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగా శంకరాచార్యుల వారు పంచాయతన పూజ ఏర్పాటు చేశారంటే అవి పంచభూతాలకు ప్రతీకలని అనుకున్నాం. అందులో గణపతి ఒకటి, సూర్యుడు ఒకటి, తరువాత సోమాస్కందమూర్తి. సోమాస్కందుడు అంటే స ఉమాస్కంద, స ఉమ, ఉమతో గలిపిన శివుడు స్కందుడు. ఓకే. సోమాస్కంద మూర్తి, మూర్తి అంటే శివుడు. ఇప్పుడు 6 వచ్చినాయి ఇక్కడ. సోమ, స్కంద, ఉమ, స ఉమ కదా, ఉమ, శివుడు, గణపతి, సూర్యుడు, స్కందుడు. స్కందుడు అంటే కుమారస్వామి. ఇది మొత్తము ఈ 6 పంచాయతన పూజలో 5 కదా వచ్చింది. 6వది ఏదంటే కుమారస్వామి. 6వ కుమారస్వామికి ప్రతీకగా దీపం పెడతాము, అగ్ని. ఆయన కృత్తికల నుంచి పుట్టినవాడు. కృత్తిక అగ్నికి సంబంధించిన నక్షత్రం. అవును, కార్తికేయుడన్న పదం అది. అందువల్ల ఆయనకు ప్రతీకగా దీపారాధన ఒకటి. 6 అవి, కానీ లెక్క మాత్రం 5 ముఖ్యంగా. దానికి ప్రతీకగా దీపారాధన ఉంటుంది. ఈ 5 దేవతలు వీళ్లకు సంబంధించిన పరివారం అంతా ఉన్నారే వాళ్ళందరూ దేవతలే. ముక్కోటి దేవతలు అంటారు. 33 మంది దేవతలని చెప్తారు. ముక్కోటి, కోటి అంటే విధము అని అర్థం. కోటి అంటే 1,100,00,000 ఎంతో ఆ సంఖ్య కాదు. కోటి అంటే, కోటి అంటే అంచు అని కూడా అర్థము. ఇంకొక అర్థం ఏంటంటే ఒక విధానం, ఒక రకము అని. అనేక కోట్లు అంటే అనేక రకాలుగా ఉన్నారని చెప్పటం. అవి అట్లా ఉంచి తరువాత గ్రామ దేవతలు. ఇప్పుడు వీళ్ళ 5 వీళ్ళ పరివారాలు, వీళ్లకు చెందినవంతా దేవతలు. ఏమండి? ఇప్పుడు గ్రామదేవతలు అంటే మారి, స్ఫోటక, చోర ఇటువంటి బాధలు మనకు కలిగినప్పుడు వీటిని పోగొట్టేదానికి ఏ దేవతలనైతే మనం ఆరాధిస్తుంటామో, అంకాళమ్మ, సుంకులమ్మ, పోలేరమ్మ, ఇటువంటివన్నీ గ్రామదేవతలు. వాటి పూజ కూడా సింపుల్గానే ఉంటుంది. వాటి ఫలితము కూడా వీటిని పోగొట్టేందుకే ఆ దేవతలను ఆరాధించటం జరుగుతుంటుంది. ఒకప్పుడు అయ్యప్ప స్వామి కూడా ఆ గ్రామదేవతల కిందికే ఆరాధన జరుగుతూ ఉండే. తర్వాత ఆరాధన విధానాలను మార్చి, దాన్ని భావన మార్చి ఎక్కువగా చెప్పటం జరుగుతూ ఉంటుంది. అది కాబట్టి కులదేవతలంటే మనకు వంశపారంపర్యంగా ఏ దేవతలనైతే మనం కొలుస్తూ వస్తున్నామో వాళ్ళు కులదేవతలు. వాళ్ళు మనకు అనిష్టములను పోగొట్టి ఇష్టములను ఇచ్చేవాళ్లను కులదేవతలు అంటారు. ఇట్లా కాకుండా ఇష్టదేవతలు అంటారు. మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి అంటారు. ఇష్టదేవతలంటే మీకు ఏ దేవత ఇష్టమో, ప్రతివాడికి ఒక్కొక్క రూపం మీద మనసు లగ్నమై ఉంటుంది. ఇప్పుడు ఒకరికి వెంకటేశ్వర స్వామి ఇష్టము, ఒకరికి ఏదో ఇంకొక ఆంజనేయ స్వామి ఇష్టము, ఒకరికి ఏదో శక్తి ఇష్టము, ఒకరికి ఎల్లమ్మ ఇష్టము. ఇట్లా ఏదో ఇష్టదేవత ఉంటుంది. ఆ ఇష్టదేవత ఆరాధనము వల్ల మన కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి. అది ఇష్టదేవత ఆరాధన. ఇట్లా ఇవి కాక పితృదేవతలు వేరే. పితృదేవతలు అంటే మన పూర్వీకులు, మన చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పితృదేవతలుగా ఉంటారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు పితృదేవతలుగా ఉంటూ వాళ్ళకంటే కూడా ఒక పితృదేవతలని ప్రత్యేకంగా ఒక సమూహం ఉన్నది, పితృదేవతా సమూహం. కాబట్టి వాళ్ళందరినీ పితృదేవతల కిందికి లెక్కేస్తారు. సంతానాభివృద్ధి కావాలంటే ఈ రకంగా ఈ దేవతలు, ఆ పితృదేవతలు, ఈ ఇద్దరి అనుగ్రహము కలిగితే కానీ సంతానానికి అభివృద్ధి ఉండదు. అందువల్ల పితృదేవతారాధన కూడా తప్పనిసరిగా చేయవలసిందే. పితృకార్యాత్న ప్రమదితవ్యం. పితృకార్యముల యందు దైవ కార్యాలు ఒకవేళ చేయకపోయినా పెద్ద తప్పు ఉండదేమో కానీ పితృకార్యాలు మాత్రము ప్రమత్తుడై
అంటే అప్రమత్తతతో చెయ్యాలి, వాటిని వదిలిపెట్టకూడదు, ప్రమత్తుడై వదలకూడదు, అప్రమత్తుడై ఉండాలి. ఓకే. జాగ్రత్తగా ఎప్పుడు పితృకార్యాలు నిర్వర్తించాలి అనేది తెలుసుకొని ఆ కార్యక్రమాలు చెయ్యాలి. ఎందుకంటే వంశాభివృద్ధి కోసము చేయవాలి. అంటే పితృకార్యాలు చేయమన్నారు మీరు, బతికున్న వాళ్ళని సరిగ్గా చూడనప్పుడు ఇంకా పితృకార్యాల మీద ఇంకా శ్రద్ధ ఏముంటుందండి? అందువల్ల తప్పది. బ్రతికున్నప్పుడు చేయవాలి తండ్రికి, చనిపోయిన తర్వాత చేయవాలి. ఎప్పుడూ చేయవలసిందే. అంటే ఇంకా చనిపోయినారులే ఇప్పుడు లేరులే ఇంకా మనకేం పని అని అనుకోకూడదు. బతికున్నప్పుడు గౌరవంగా బతికున్నప్పుడు చూడవలసిందే. బ్రతికున్నప్పుడు చూసేవాడే పుత్రుడు. అంటే బ్రతికున్నప్పుడు వాళ్లకు లోటుపాట్లు రాకుండా చూసి, చనిపోయిన తరువాత వాళ్లకు ఉత్తర కర్మలు చేస్తూ వాళ్లను ఉత్తమ గతులకు పోయేదానికి తగిన విధంగా ఈ ఉత్తర క్రియలు నిర్వర్తించేవాడు పుత్రుడు. కాబట్టి ఈ రెండూ చేయవలసిందే. అంతే, బ్రతికున్నప్పుడు చూడకుండా చనిపోయిన తర్వాత చేద్దామనుకోవటము, లేదు బ్రతికి లేరు కదా ఇప్పుడు ఇంకేం చేస్తాంలే అనుకోవటము పనికిరాదు. రెండూ ఉండవలసింది. ఓకే. అందువల్ల పితృకార్యాల విషయంలో అది. కాబట్టి కులదేవత ఆరాధన చేయవలసిందే, పితృకార్యాలు చేయవలసిందే, దేవతలను ఆరాధించవలసిందే, ఇష్టదేవతలు ఎవరైనా ఉంటే వాళ్లను ఆరాధించవలసిందే. ఇవన్నీ ఆరాధనలో తరతమ భేదాలు ఇవంతా. ఓకే. ఓకే గురు, నమస్తే.